బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటి వరకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లను అక్టోబర్ 22న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 24, నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ మౌనిక, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా నామినేషన్లు దాఖలు చేశాయి. ప్రధానంగా బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులతో కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మాగంటి సునీత టెక్నికల్ ఇష్యూతో ఒకవేళ తిరస్కరణకు గురైతే కనుక అక్కడి నుంచి పోటీలో అటు విష్ణువర్ధన్ రెడ్డిని బరిలో దింపాలనేటటువంటి యోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఒకవేళ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నామినేషన్ కనుక ఓకే అయితే, ఈ యొక్క పరిశీలన అనంతరం ఓకే అయితే, ఎటువంటి తిరస్కరణకు గురి కాకపోతే ఆమెనే బరిలో నిలిపేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆమెనే ప్రధానంగా పోటీలో ఉంటుంది. అటు విష్ణువర్ధన్ రెడ్డి విత్డ్రా చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇవాళతో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగియబోతా ఉంది. అయితే ఇప్పటికే దాదాపు 127 నామినేషన్ పత్రాలు కూడా అటు షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి అందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క గడువున్న నేపథ్యంలో ఇవాళ కూడా భారీగా నామినేషన్లు వచ్చేటటువంటి ఛాన్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలంటూ కూడా పెద్ద ఎత్తున రైతులు నిరసన తెలుపుతా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ రైతుల భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు నిరసనకు త్రిబులార్కు అలైన్మెంట్ మార్చాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ వారు మూకుమ్మడిగా ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు 94 మందికి పైగా ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేశారు. ఒకరిద్దరు 2-3 సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ హట్టహాసంగా బీజేపీ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఉన్నటువంటి లంకాల దీపక్ రెడ్డి ఆయన నామినేషన్లు కూడా దాఖలు చేయబోతా ఉన్నారు. ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో కూడా అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, వీటితో పాటుగానే టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు, అటు డీకే అర్ణ, కే లక్ష్మణ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. భారీగా ర్యాలీగా ఈ యొక్క షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోబోతా ఉన్నారు. అయితే మరోవైపు ఇప్పటికే అటు అధికార కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉంది. ఈ యొక్క ఎన్నిక సంబంధించి నోటిఫికేషన్ రాకముందుకే అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లక్ష్యంగా కూడా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా నియోజకవర్గ వేదికగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ నెల అక్టోబర్ 13వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నంతో ఈ యొక్క నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తూ ఉంది. రేపు ఇప్పటి వరకు దాఖలైనటువంటి నామినేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి స్క్రూటినీ ఉండబోతా ఉంది. ఈ నెల 24వ తేదీ వరకు కూడా ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసినటువంటి అభ్యర్థులు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11వ తేదీన ఈ యొక్క పోలింగ్ జరగబోతా ఉంది. నవంబర్ 14వ తేదీన ఈ యొక్క కౌంటింగ్ కూడా జరగబోతా ఉంది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎవరు అసెంబ్లీలో అడుగు పెడతారు అనేది కూడా నవంబర్ 14న దాదాపు మధ్యాహ్నం వరకే క్లారిటీ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే అన్ని రాజకీయ పార్టీలతో పాటుగానే స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నిరుద్యోగులు, అదేవిధంగా ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్లో భూములు కోల్పోతున్నటువంటి రైతులు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి. మరికొన్ని కూడా ఇవాళ దాఖలయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే విత్డ్రాలోగా ఎన్ని ఉపసంహరించుకుంటారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. లేదంటే ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్
లో భూములు కోల్పోతున్నటువంటి అలైన్మెంట్ మార్చాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారితో ప్రభుత్వం ఏమైనా సంప్రదింపులు చేస్తుందా, వారిని విత్డ్రా చేసుకునే విధంగా కూడా ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది కూడా కొంత చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఫోకస్ చేశాయి. ఈ యొక్క ఎన్నికల్లో గెలిస్తే గనక స్థానిక సంస్థల ఎన్నికల్లో, మరోవైపు త్వరలో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు మనకు స్పష్టమవుతా ఉంది. అందుకే వివిధ అటు పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీకి చెందినటువంటి కీలక నేతలు, మంత్రులు వీరితో పాటు కానీ కీలక నేతలు కూడా ఇందులో ప్రచారానికి రాబోతా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కూడా దాదాపు 40 మందితో స్టార్ క్యాంపెయినర్ లిస్టును ప్రిపేర్ చేసింది. కేంద్ర మంత్రులతో పాటుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా గడప గడప ప్రచారం చేస్తూ ముమ్మరంగా దూసుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మౌరి రాజు, అలాగే నామినేషన్ కు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ర్యాలీగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ర్యాలీలో ఎవరెవరు పాల్గొంటున్నారు? ఇప్పటివరకు అయితే ఇప్పటికే 2 రోజుల క్రితం లంకాల బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లంకాల దీపక్ రెడ్డి భార్య లంకాల దీపక్ రెడ్డి తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. రెండో సెట్ను ఇవాళ భారీ ర్యాలీగా ఈ యొక్క లంకాల దీపక్ రెడ్డి నామినేషన్ను దాఖలు చేయబోతా ఉన్నారు. యూసఫ్గూడ నుంచి ర్యాలీగా అటు పూర్తి స్థాయిలో కూడా కీలకమైనటువంటి ప్రాంతాల గుండా ఈ యొక్క రూట్ మ్యాప్ డిజైన్ చేశారు. మరోవైపు చివరికి షేక్పేట్ వరకు తహసీల్దార్ ఆఫీస్ వరకు కూడా భారీ ర్యాలీ ఉండబోతా ఉంది. మధ్యలో ఈ యొక్క యూసఫ్గూడ బస్తీలో ఒక కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలో కూడా పరస్పర విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఈ యొక్క భారీ ర్యాలీలో అదేవిధంగా నామినేషన్ కార్యక్రమంలో కూడా లంకాల దీపక్ రెడ్డితో పాటుగానే టీబీజేపీ చీఫ్గా ఉన్నటువంటి ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, డికే అరుణ, కె లక్ష్మణ్తో పాటుగానే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కీలక నేతలు, మరోవైపు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి విజయదుర్గ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి బయలుదేరారు. ఈ యొక్క ర్యాలీ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజు, అలాగే ఇంతకు ముందు లేనంతగా ఎందుకు ఈసారి ఎక్కువ నామినేషన్లు దాఖలవుతున్నాయి? పూర్తి స్థాయిలో కూడా అటు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ పూర్తి స్థాయిలో మార్చాలి అనేటటువంటి అంశాన్ని తెరపైకి తెస్తూ కూడా గతంలో ఓఆర్ఆర్లో భూములు కోల్పోయినటువంటి రైతులు మరోసారి వారి భూములే కోల్పోతుండడం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్లపైన బైఠాయించి నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక విధాల వారు భిన్నమైనటువంటి రీతిలో కూడా నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దీన్ని నిరసిస్తూ కూడా ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్లో భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తూ కూడా వారు భారీ ఎత్తున మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున అంటే నిరుద్యోగులకు ఇస్తామనేటటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అంతేకాకుండా కీలకమైన జాబ్ క్యాలెండర్ కావచ్చు, అంతేకాకుండా నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి హామీలు ఇచ్చారు. వాటిని దాదాపు 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం నెరవేర్చలేదు అనేటటువంటి అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా నిరుద్యోగులు అటు రైతులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నామినేషన్లు పత్రాలు దాఖలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి పలువురు నేతలు వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశించిన వారు, అంతేకాకుండా తమకంటూ కొంత చారిటబుల్ ట్రస్టులు, అదేవిధంగా పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు సేవ చేస్తూ వస్తున్నటువంటి వారు కూడా స్వతంత్రం అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా ఈ యొక్క ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండడం కూడా ఈ యొక్క భారీగా నామినేషన్లు దాఖలవుతుండడానికి ప్రధాన కారణంగా చూడాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 100కు చేరువలో ఈ యొక్క 100 మందికి పైగా ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కొక్కరు 2-3 సెట్లు దాఖలు చేయడంతో 127కు ఈ యొక్క నామినేషన్ చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరింత కూడా ఇవాళ పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత రేపు స్క్రూటినీ జరుగుతుంది. ఎవరెవరి నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి, లేదంటే అందరివి గనక
పూర్తి స్థాయిలో ఓకే అయితే పూర్తి స్థాయిలో కూడా దాదాపు బ్యాలెట్ ఈవీఎంలకు సంబంధించి అనేక ఇబ్బందులు ప్రధాన పార్టీలకు తలెత్తేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. వివిధ సింబల్స్ కూడా ప్రధాన పార్టీలను దెబ్బతీసేటటువంటి అవకాశం కూడా డెఫినెట్గా ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.